వారణాసి మహేష్ బాబు గ్లిమ్స్ 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 అని అనుకున్నాం కానీ ఒక 2 ఫోటోలు అయితే మొత్తానికి పోస్ట్ చేశారు ట్విట్టర్లో. మన రాజమౌళి గారు పోస్ట్ చేశారు, తర్వాత యోస్ ట్రూలీ మహేష్ బాబు గారు దాంట్లో కూడా ఉన్నాయన్నమాట. సో మహేష్ బాబు చిన్నోడవుతున్నాడా పెద్దోడవుతున్నాడా అర్థం కావట్లేదు రోజు రోజుకి. అంటే గ్లామరు పెరుగుతుంది, ఏజ్ పెరుగుతున్న కొద్దీ. యాక్చువల్గా అంతకుముందు సినిమాలకి ఇప్పటికి సినిమాలకి చూసుకుంటే ఇంకా చిన్నోడవుతున్నాడేమో అనిపిస్తుంది అనమాట. సో ఆ లెవెల్లో ఉన్నాడు ఫేస్. ఇప్పుడు 2 ఫోటోలు అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ ఫోటోలు కూడా ఏంటంటే ఐమాక్స్ ఫార్మేట్ లో ఉన్నాయి యాక్చువల్గా. సో అసలు ఐమాక్స్ ఫార్మేట్ ఏంటి, చాలా మంది ఏమనుకున్నారంటే ఐమాక్స్ థియేటర్లో మనకి ఏంటంటే స్క్రీన్ చాలా పెద్దగా ఉంది కదా, ఐమాక్స్ అనేటప్పటికి చాలా పెద్ద స్క్రీన్ మీద సినిమా పెద్దగా ఉంటుందేమో అని అనుకుంటున్నారు అనమాట. సో అసలు ఈ ఫోటోలు ఏంటి, దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ ఈ ఏరియాలో అవన్నీ దీంట్లో మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం అసలు ఐమాక్స్ అంటే ఏంటి, ఎందుకు ఐమాక్స్ ఫార్మేట్ లో రాజమౌళి గారు ఈ సినిమా షూట్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ వీలైతే హైప్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మరి ఇవాళ 9th కదా, ఫస్ట్ మనం మహేష్ భయ్యాకి హ్యాపీ బర్త్డే, విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే మహేష్ భయ్య. ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలి మహేష్ భయ్య, యంగ్ స్వీట్ 16 లాగా ఉండాలి, మంచి మంచి సినిమాలు మాకు ఇవ్వాలి అని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం. సో ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇంకా మనం టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోటోని డీకోడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఫోటో చూడండి ఫస్ట్. ఇది యాక్చువల్ గా ఆఫ్రికా అడవుల్లో లాగా కనబడుతుంది, ఎందుకంటే మనోడు గ్లోబ్ ట్రేటర్ గా తిరుగుతూ ఉంటాడు, అంటే ప్రపంచ యాత్రికుడు అనమాట. ఒక చోట మొదలుపెట్టి, అంటే వారణాసిలో మొదలుపెట్టి అలా తిరుక్కుంటా మరి సొరంగ మార్గం ద్వారా వెళ్తాడు అని ఒక ఇదైతే ఉంది సోషల్ మీడియాలో. మరి సొరంగ మార్గం ద్వారా వెళ్తాడా, మామూలుగా వెళ్తాడా తెలియదు, కానీ ఈ ఫోటోలో చూస్తే మనం దీన్ని జూమ్ అయితే చేసి చూద్దాము. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవి చొప్పకట్టెలు అంటారు కదా మన దగ్గర మామూలుగా. ఇవన్నీ ఏంటంటే అడవుల్లో దొరుకుతాయి. ఆ ఆఫ్రికన్ అడవుల్లో ఎక్కువ ఫేమస్ అనమాట. బ్యాంబూస్ అంటే స్ట్రైట్ గా దగ్గర ఒక 1/2 కిలోమీటర్ ఉంటాయి. ఎంత స్ట్రాంగ్ ఉంటాయి అంటే సిమెంట్ తో ఉన్నటువంటి స్ట్రాంగ్ ఉంటాయి. వాటితోటి ఏం చేస్తారంటే బోట్స్ అవి తయారు చేస్తూ ఉంటారు. ఈ చొప్పకట్టెలతోనే పడవలు తయారు చేస్తారు. చుట్టూ మన ఇలా పెడతారు, ఏది ఫెన్సింగ్ లకి వాటికి వాడుతూ ఉంటారు. సో దాని మీద అలా పడుకొని ఉన్నాడు మహేష్ బాబు. చూడండి అసలు దగ్గర నుంచి చూస్తే అబ్బాబ్బా ఏం గ్లామర్ నిజంగా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఐమాక్స్ ఫార్మాట్ అంటారు కదా. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తా, కానీ ఇక్కడ చూడండి క్లారిటీ, డీటెయిల్. అంటే వెనక చూడండి ఒక్కసారి మీరు ఫోటోని మనం చిన్నది చేస్తే వెనక చెట్ల కలర్ కూడా కనబడుతుంది అనమాట. మెయిన్ అది కెమెరా క్యాప్చరింగ్. సో ఆ కెమెరా క్యాప్చరింగ్ లో ప్రతి ఒక్క డీటెయిల్, ఆ కాళ్ళు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. సో దాని పక్కన షూస్ కనబడుతుంది, చూసారా మీరు? ఆ షూస్ కూడా పెట్టుకొని అలా అవేంటంటే చొప్పకట్టెల తెప్పల్లాగా ఉంటాయి, తెప్పలు అంటారు మామూలుగా, వాటి మీద అలా పడుకుని ఎలా వాటర్లో వెళ్తా ఉన్నాడు అనమాట, అడవుల మధ్యలో ఇది. సో ఇది ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆ ఫేస్ చూడండి, నిజంగా ఆ ఫేస్ ఒక చిన్న లాకెట్ వేశారు అనమాట. అంటే ఆ లాకెట్ మెడలో చూస్తే, సో దానికి కూడా ఖచ్చితంగా సినిమాలో ఏదో ఒక లింక్ అయితే డెఫినెట్ గా ఉండే ఉంటది. ఆ లాకెట్ కి సంబంధించిన లింక్ అయితే ఎక్కడొక్కడ తగులుతుంది. సో పైన చూస్తే జుట్టు, ఇది నార్మల్ గ్లామర్ ఫోజ్ అనమాట. మొన్న అంతకు ముందు ఫస్ట్ రిలీజ్ చేసిన దాంట్లో ఏంటంటే దెబ్బలు, తలకి రక్తము అదంతా ఇదంతా ఉండే కదా. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం సింపుల్ గా ఒక గ్లామరస్ గా అలా మన టూర్కి వెళ్తాం కదా, సో అలా టూర్కి వెళ్ళినటువంటి ఫోటో అనమాట. ఇది సూపర్ ఉంది. ఇది ఒక ఫోటో రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇంకొక ఫోటో చూస్తే ఇది చూడండి. ఫస్ట్ ఈ ఫోటో చూడండి, ఆ సైజ్ చూసారుగా. జనరల్ గా మామూలుగా ఫోటోలు ఇలా స్కోప్ టైప్ లో వస్తూ ఉంటే, సో ఇది చూస్తే ఐమాక్స్ సైజ్ అంటారు అనమాట. దీన్ని ఐమాక్స్ సైజ్ ఒకటే కాదు, సైజుతో పాటు వేరే డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూడండి మీరు డిఫరెన్స్. ఈ క్యాప్చర్ లో వెనకాల జిరాఫీలు కనబడుతున్నాయి మీకు, మామూలు కెమెరాల్లో అంత లాంగ్ లో. ఇది కనీసం ఇప్పుడు ఆ జిరాఫీలు దగ్గర ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉండుంటాయి మహేష్ బాబు నిలబడ్డ చోటు నుంచి. సో అంత దూరంలో జిరాఫీలు, ఇంకా ముందు మళ్ళీ జంతువులు వెళ్తున్నాయి చూడండి. అక్కడ ఏది మన ఇవి జీబ్రాలు అవి వెళ్తున్నాయి. కొంచెం మనం ఇట్లా ఫోకస్ చేస్తే, దీన్ని జూమ్ చేస్తే ఆ లుక్ చూడండి ఎట్లా చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు అనుకున్నారు? సింహాన్ని చూస్తున్నట్టు, సింహం లాగా చూస్తున్నాడు. అంటే సింహం కూడా నా లుక్ కి పారిపోవాలి రబై అన్నట్టు చూస్తున్నాడు అనమాట. ఆ లుక్ లో ఆ ఫేస్,
చూడండి, ఆ గ్లామర్ చూడండి. ఇప్పటికీ అసలు మిల్క్ బాయ్ అంటారు చూసారా, మన సర్కార్ వారి పాటలో ఉంటది కదా, సర్లే నీకెవర్లో పాట ఉంటది కదా, మిల్క్ బాయ్ అని. ఆ టైప్ లో నిజంగా మిల్క్ బాయ్. గ్లామర్ లో మాత్రం మహేష్ బాబుని కొట్టారు అయితే ఎవరు లేదు, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. ఇప్పటికీ కూడా అసలు ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది అనమాట. కట్అవుట్ మంచి హైట్, ఆ గ్లామర్ మామూలుగా ఉండదు. సో దీంట్లో ఇది క్లారిటీ చూడండి, అసలు ఎంత చక్కగా దగ్గరకు తీసుకెళ్తే మీకు వెనక ఉన్న ఒక్క చెట్టు వెనక జిరాఫీలు. సో ఇదే అప్పుడు రాజమౌళి వెళ్ళి మొత్తం తిరిగేసి వచ్చి ఆ అడవులన్నీ పరిశీలించి షూటింగ్ కోసం బాగుంటదని అన్నారు కదా. సో అదనమాట ఇది. ఫోటో మాత్రం సూపర్ క్లారిటీ ఉంది. ఆ షర్ట్ చూడండి, షర్ట్ అంటే ఇక్కడ ప్రతిదీ డీటెయిల్ చూస్తారు. షర్ట్ కి తర్వాత ఆ వెనక పిక్చర్ కి మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే వేసే జనరల్ గా డ్రెస్ కూడా ఎలా చూస్తారంటే ఆ వెనకాల కనపడేటువంటి ఫీల్డ్స్ ఉన్నాయి కదా, కెమెరాలో చూస్తే వాళ్ళకి ఈ షర్టు దాంతో కొంత అట్రాక్టివ్ గా, అంటే చూడంగానే అది బ్రైట్ కనిపించాలి అనమాట. అంటే దాంట్లో కలిసిపోకూడదు, మనిషి నిలబడ్డాడని కనిపించాలి. సో అది మొత్తానికి దీంట్లో అయితే డీటెయిల్స్ ఈ ఫోటోలో అయితే. ఇప్పుడు మనం ఐమాక్స్ ఫార్మాట్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఏంటంటే ఐమాక్స్ కి డిఫరెంట్ కెమెరాస్ ఉంటాయి. సో కెమెరాలలో కూడా రకరకాల కెమెరాలు, ఆస్పెక్ట్ రేషియోస్, తర్వాత స్క్రీన్ మీద డీటెయిల్డ్గా కనపడటం కోసం తీసేటువంటివి. జనరల్గా ఒకప్పుడు రీల్ కెమెరాల నుంచి మామూలు కెమెరాలు ఏది డిజిటల్లోకి వచ్చారు, డిజిటల్లోంచి హెచ్డికి వచ్చారు, హెచ్డి నుంచి ఇంకా హై హెచ్డికి వచ్చారు. 720p ఉండేది, తర్వాత ఇప్పుడు 1920p నడుస్తుంది. అలాగా ఆస్పెక్ట్ రేషియో 1920/10 పిక్సెల్స్ అంటారు అనమాట. అంటే అన్ని రకాల చుక్కలు కలిస్తే ఒక ఇమేజ్ అనేది ఉంటుంది, వాటిని పిక్సెల్స్ అంటారు జనరల్ గా. సో ఇప్పుడు ఈ ఐమాక్స్ సర్టిఫైడ్ కెమెరాలు ఉంటాయి, ఐమాక్స్ సపోర్ట్ చేసే కెమెరాలు ఉంటాయి అనమాట. జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారు అంటే మనం ఐమాక్స్ లో చూద్దాము, నేను హైదరాబాద్ లో కూడా 2-3 ఐమాక్స్ స్క్రీన్ పెద్దగా ఉంటుంది వెళ్ళి చూద్దాం, పెద్దగా ఉంటుంది వెళ్ళి చూద్దాం. స్క్రీన్ సైజ్ కాదు అక్కడ ఇంపార్టెంట్. జనరల్ గా 70mm సినిమానే మామూలుగా వేసినా ఇక్కడ వేసినా, సో స్క్రీన్ సైజ్ కన్నా ఎక్కువ ఏంటంటే పిక్చర్ క్వాలిటీ. పిక్చర్ లో ప్రతి ఒక్క చిన్న పాయింట్ బై పాయింట్, ఇప్పుడు మీరు ఈ షోరూమ్స్ కి వెళ్ళారనుకోండి, టీవీలో అమ్మేటువంటి షోరూమ్ లో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలు వస్తున్నాయి కదా టీవీలో. హెచ్డి అన్నారు, హెచ్డి తర్వాత ఫస్ట్ హెచ్డి రెడీ, తర్వాత హెచ్డి, ఆ తర్వాత హెచ్డి నుంచి ఓఎల్ఈడి, తర్వాత క్యూఎల్ఈడి ఇలా వస్తున్నాయి కదా. అయితే ప్రతి టీవీలో వచ్చేటువంటి ప్రతి ఇమేజ్ కూడా మీకు ఆ ఓఎల్ఈడి ఇమేజ్ లో కనపడదు, దానికి డిఫరెంట్ కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాతో షూట్ చేసిందే కనపడుతుంది అనమాట. చెట్ల మీద చుక్కలు ఇలా 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 వాటర్ చుక్కలు పడుతుంటాయి కదా, వర్షం పడినప్పుడు ఆ వాటర్ డ్రాప్ దాని మీద పడి ఇలా కిందకి పడేది ఎంత డ్రాప్ సైజుతో సహా కనపడితే అది క్యాప్చర్ కెమెరాని బట్టి ఉంటుంది అనమాట. స్క్రీన్ పెద్దది, స్క్రీన్ మీద ఈ ఐమాక్స్ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రొజెక్టర్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఐమాక్స్ థియేటర్లో కనుక వీళ్ళు ఫిల్మ్ ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఐమాక్స్ ఫార్మేట్ లో దాన్ని కన్వర్ట్ చేసి ప్రొజెక్ట్ చేస్తారు. నార్మల్ థియేటర్ కి ఐమాక్స్ ఫార్మేట్ ప్రొజెక్షన్ పనికిరాదు. ఈ ప్రొజెక్షన్ డిఫరెంట్, కెమెరాస్ డిఫరెంట్, తర్వాత చూసేటువంటి స్క్రీన్ డిఫరెంట్. ఈ 3 టెక్నాలజీస్ ఐమాక్స్ లో ఉంటాయి. ఇప్పుడు ఏఎంబిలో కూడా నాకు తెలిసి వారణాసి సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఖచ్చితంగా 1-2 స్క్రీన్లు అయితే ఐమాక్స్ కి మారుస్తారు. ఎందుకంటే టెక్నాలజీ బాగా రోజు రోజుకి అడ్వాన్స్ అవుతుంది. కానీ మరి ఎందుకు అన్ని సినిమాలు ఐమాక్స్ లో తీయారంటే దాని క్వాలిటీ, దాని కాస్ట్ అంత ఉంటుంది. ఇప్పుడు ఐమాక్స్ సర్టిఫైడ్ కెమెరా యాక్చువల్ గా సింపుల్ గా పోయి కొనేసుకొని ఇది ఐమాక్స్ కెమెరా అంటే కాదు కదా, ఐమాక్స్ రిలేటెడ్ కెమెరాస్ తయారు చేస్తారు. ఆ కెమెరాస్ ని, ఆ టెక్నాలజీ ఉన్నటువంటి దాన్ని వాళ్ళు సర్టిఫై చేసి ఓకే ఇది ఐమాక్స్ సూటబుల్ అని ఇచ్చేటువంటి కెమెరాలని తోటి వీళ్ళు షూట్ చేశారు అనమాట. అవి తెచ్చుకోనో, అద్దెకి తెచ్చుకోనో, కొనుక్కోనో షూట్ చేయాలంటే చాలా 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 కాస్ట్లీ. సో ఇంపాసిబుల్. అంతా ప్రతి సినిమా ఐమాక్స్ లెవెల్లో షూట్ చేయాలంటే ఇంపాసిబుల్. దీనికి ఎందుకు మరి ఐమాక్స్ దానికి వెళ్ళాడు మరి రాజమౌళి? మామూలు ఇప్పుడు RRR కు, బాహుబలికి మామూలు కెమెరాలు వాడారు కదా, ఎందుకు ఇది ఐమాక్స్ వాడుతున్నారు అంటే అడవులలో తీస్తున్నారు షూట్. అడవులలో తీసినప్పుడు, అంటార్కిటికా మంచులో తీసినప్పుడు, అన్ని సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని సీన్లు ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేయరు. కొన్ని సీన్లు మాత్రమే ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేస్తారు. అంటే రాజమౌళి గారు చెప్పింది కూడా ఏంటంటే రామాయణం రిలేటెడ్ సీన్స్ కొన్ని, ఆఫ్రికా అడవులలో అక్కడిక్కడ వెళ్ళిన చోట కొన్ని, ఏంటంటే ఏదైనా ఒక ఇమేజ్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఐమాక్స్ కెమెరాలో దగ్గర 1 కిలోమీటర్ వరకు కూడా వెనకాల ఏమున్నాయో అన్ని కనపడుతుంటాయి అనమాట. అందుకని చెప్పేసి ఐమాక్స్ కెమెరాలు మెయిన్ ఏంటంటే డీటెయిల్, పిన్ బై పిన్ దాంట్లో ఆ దూరంలో ఇందాక మనం ఈ ఫోటోలో చూసాం కదా జిరాఫీ కనపడదా,
అంత దూరంలో ఏమున్నదో కూడా కనపడుతుంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పులియో సింహమో అక్కడి నుంచి ఉరుక్కుంటా వస్తుంది అనుకోండి మహేష్ బాబు మీదకి. ఇప్పుడు మహేష్ బాబు వెనకాల నుంచి ఇట్లా కెమెరా పెడితే ఆ సింహం ఊరికొచ్చేది కూడా క్యాప్చర్ పర్ఫెక్ట్ గా అవ్వాలి అంటే ఈ ఐమాక్స్ కెమెరాలు వాడాలన్నమాట. సో అందుకని చెప్పేసి కొన్ని సీన్లు అంటే మొత్తం టోటల్ 3 గంటల 4 గంటల సినిమా ఐమాక్స్ లో అయితే తీయరు నాకు తెలుసు, కానీ కొన్ని సీన్ల వరకు మాత్రం కంపల్సరీ ఐమాక్స్ సర్టిఫైడ్ కెమెరాలు వాడతారు అనమాట. అది రాజమౌళి గారు చెప్పింది. సో ఐమాక్స్ టెక్నాలజీ ఏంటంటే మెయిన్ ఆస్పెక్ట్ రేషియో, ప్రతి డీటెయిల్ దాంట్లో పిన్ బై పిన్ పాయింట్ బై పాయింట్ అన్ని పర్ఫెక్ట్ గా ఇమేజ్ ఎంత లాంగ్ లో ఉన్నా పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేస్తాం అనమాట. సో మొత్తానికి ఇది మహేష్ బాబు ఇంతగానైతే మీకు ఎక్స్పెక్ట్ చేయకండి. గ్లిమ్స్ అంటే ఏదో వీడియోనో చిన్నది ఏదో వస్తుంది అని చెప్పి ఇన్ని రోజుల నుంచి అందరూ వెయిట్ చేశారు, కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది ప్రస్తుతానికి అయితే 2 ఫోటోలతో అయితే సర్దుకోవాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. అండ్ వారణాసి ఎప్పుడు వస్తుందా అని మేము వెహికలతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఇది మన ప్రైడ్, తెలుగు సినిమా యొక్క గొప్పతనం. 160 దేశాల్లో వారణాసి సినిమా రిలీజ్ అవటం అంటే మహేష్ బాబు లైఫ్ లో దొరికిన అవకాశానికి నిజంగా ఎంత అదృష్టం అయితే అట్లాంటి అవకాశం దొరుకుండాలి. నిజంగా 160 దేశాలలో మహేష్ బాబుని హీరోగా స్క్రీన్ మీద చూస్తున్నారంటే ఆ అదృష్టం మామూలు అదృష్టం కాదు. అది మన మహేష్ బాబు హార్డ్ వర్క్ కి, తర్వాత వాళ్ళు పడేటువంటి కష్టానికి, ఎందుకంటే చాలా కష్టపడతారండి. వాళ్ళు ఏదో మిల్కీ బాయ్ అందరు చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో గోల్డెన్ స్పూన్ దాంట్లో క్యారవాన్ లో కూర్చుంటారని అనుకుంటారు, కానీ ఇప్పుడు ఇది జర్మనీ అడవులలోకి వెళ్ళి అక్కడ నేర్చుకొని డాక్టర్ దగ్గర ఎక్సర్సైజులు చేసి అవన్నీ చేసి దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ స్టామినా కూడా యూజ్ చేస్తారు. అండ్ అభిమానులను ఒక్కలనే అట్రాక్ట్ చేయడం కోసం అని కాదు, సినీ లవర్స్ కి ఒక మంచి అవుట్పుట్ ఇవ్వడం కోసం వాళ్ళు కష్టపడతా అంటారు అనమాట. ఏదైనా సరే అంత మంచి సూపర్ సినిమా రాజమౌళి గారు మన తెలుగు వైపు నుంచి తీసి వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి గారు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మహేష్ అన్న.